ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఇప్పుడు ఈ ఓల్డ్ సినిమాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎందుకు అంటే ఇది 1.43:1 ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోలో రిలీజ్ అయింది. ఈ ఆస్పెక్ట్ రేషియోలో మూవీస్ అనేవి చాలా తక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అది రిలీజ్ అయినప్పుడే మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అంతేకాకుండా ఈ మూవీ అనేది ఆడియన్స్ దగ్గర నుంచి కానివ్వండి, క్రిటిక్స్ దగ్గర నుంచి కానివ్వండి, చాలా మంచి రివ్యూస్ అయితే పొందుకుంటుంది. సో ఈ మూవీ మన ఇండియాలో మార్చ్ 26న రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ ఆల్రెడీ గ్లోబల్‌గా మార్చ్ 20 రిలీజ్ అయిపోయింది. బట్ మన దగ్గర 'దురంధర్' రిలీజ్ ఉండడం వల్ల పోస్ట్‌పోన్ చేశారు. సో ఫైనల్లీ ఈ వీక్ మనకు రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీని ఎక్కడ చూస్తే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఇండియాలో ఉన్న ఏ టాప్ ఐమాక్సెస్‌లో చూస్తే ఈ మూవీకి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అంతేకాకుండా సరే హైదరాబాద్‌లో అయితే మీరు ఏ స్క్రీన్‌ని చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇవేం ఫార్మాట్స్ లేకపోతే మీ ఊర్లో ఉన్న ఏ స్క్రీన్‌లో ఈ మూవీని చూడాలో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో ఈ మూవీ ఎక్కడ చూస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో తెలుసుకునే ముందు ఈ మూవీ ఏమేం ఫార్మాట్స్లో రిలీజ్ అవుతుందో చూద్దాం. ఈ మూవీ అనేది మనకి ఐమాక్స్ సర్టిఫైడ్ ఆర్రీ అలెక్స్ 65 కెమెరాతో షూట్ చేశారు. ఇది ఫిల్మ్ ఫర్ ఐమాక్స్ మూవీ. అందుకని ఈ మూవీ ఐమాక్స్లో చూస్తే మనకి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఈ మూవీలో మనకి వేరియబుల్ ఆస్పెక్ట్ రేషియో అనేది ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎచ్ సీన్స్లో మనకి 2.39:1 ఆస్పెక్ట్ రేషియోలో మూవీ ప్లే అవుద్ది. ఇది మనకి నార్మల్ స్కోప్ ఆస్పెక్ట్ రేషియో. ఇంకా మనకి స్పేస్ సీన్స్ వచ్చేసరికి 1.43:1 ట్రూ ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోలో అయితే ప్లే అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ తెలియాలంటే నేను ఒక పిక్చర్ వేస్తా కంపారిజన్ కోసం. సో మనకి కంటెంట్ అయితే ఇలా ప్లే అవుద్ది. సో మనకి ఈ మూవీలో ఆల్మోస్ట్ 2 అవర్స్ ఆఫ్ స్పేస్ ఫుటేజ్ అనేది ఉంటుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఎర్త్ ఫుటేజ్ అయితే ఉంటుంది. సో మీరు మోస్ట్లీ ఆ ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియో అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ మూవీ 1.43:1లో కూడా 2 ఫార్మాట్స్లో రిలీజ్ అవుతుంది. ఒకటి ఫిల్మ్ ఫార్మాట్, ఇంకా డిజిటల్ ఫార్మాట్లో కూడా. వీళ్ళు షూట్ చేసింది అయితే డిజిటల్గానే షూట్ చేశారు. బట్ దాన్ని ఫిల్మ్గా కూడా కన్వర్ట్ చేసి ఐమాక్స్ 70mm ఫిల్మ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మీకు ఐమాక్స్ 70mm ఫిల్మ్లో అయితే కొంచెం ఆ గ్రెయిన్ కానీ, సినిమాటిక్ గ్రెయిన్ కానీ అవి ఉంటాయి అన్నమాట. బట్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. మీకు క్లీన్ అండ్ క్లియర్ పిక్చర్ కావాలంటే డిజిటల్లో చూడొచ్చు. ఆ సినిమాటిక్ గ్రెయిన్ కావాలంటే ఐమాక్స్ 70mm ఫిల్మ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఇండియాలో ఒక్కటి కూడా 1.43:1 కమర్షియల్ ఐమాక్స్ అయితే లేదు. సో అందుకని ఈ ఫార్మాట్ని అయితే మనం పక్కన పెడదాం. ఇంకా మరి ఈ మూవీని ఇండియాలో ఎక్కడ చూస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే మనకి ఉన్న 1.90:1 ఐమాక్సెస్లో మాత్రమే. సో ఎందుకు అంటే ఈ మూవీ మనకి ఈ ఐమాక్సెస్లో స్కోప్ ఆస్పెక్ట్ రేషియోలోనే ఎచ్ సీన్స్ అనేవి ప్లే అవుతాయి. ఇంకా స్పేస్ సీన్స్ వచ్చేసి 1.85:1 ఆస్పెక్ట్ రేషియోలో ప్లే అవుతాయి. సో ఇది ఎక్స్క్లూజివ్ టు ఐమాక్స్ అనమాట. మీకు ఈ ఫ్లాట్ రేషియో అనేది మిగతా థియేటర్స్కి అయితే రాదు. సో మీకు నెక్స్ట్ బెస్ట్ ఫార్మాట్ వచ్చేసి ఈ ఐమాక్స్ 1.90:1 ఆస్పెక్ట్ రేషియోలో మాత్రమే. కాకపోతే మనకి ఐమాక్స్ స్క్రీన్స్ అనేవి 1.9లో ఉంటాయి. బట్ కంటెంట్ మాత్రం 1.85లో ఉంటాయి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆస్పెక్ట్ రేషియో డిఫరెన్స్ వల్ల మనకి స్లైట్ బార్స్ అనేవి ఉంటాయి అనమాట బోత్ సైడ్స్. అది వెరీ మినిమల్గా ఉంటాయి, మీరు అంత గమనించలేరు. ఇంకా మన ఇండియాలో ఏ ఐమాక్సెస్లో చూస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో డిస్కస్ చేసే ముందు మన ఇండియన్ ఐమాక్సెస్ గురించి ఒక విషయం చెప్పాలి. మన ఇండియన్ ఐమాక్సెస్లో మోస్ట్లీ 3 ప్రొజెక్టర్స్ అయితే యూస్ చేస్తారు. అది లేజర్ ఎక్స్టీ, కమర్షియల్ లేజర్, ఇంకా డ్యుయల్ xenon ప్రొజెక్టర్స్ అనమాట. ఇందులో కమర్షియల్ లేజర్ ఇంకా లేజర్ ఎక్స్టీ అనేది 4K రెజల్యూషన్ సపోర్ట్ చేసే ప్రొజెక్టర్స్. ఇంకా డ్యుయల్ xenon వచ్చేసి మీకు 2K ప్రొజెక్టర్ అనమాట. సో మీరు ఆ ప్రొజెక్షన్ ఉన్న ఐమాక్స్లో అవాయిడ్ చేస్తే బెటర్. మోస్ట్లీ కమర్షియల్ లేజర్ ఇంకా లేజర్ ఎక్స్టీ చూస్ చేసుకుంటే బెటర్. ఇంకా మీరు కమర్షియల్ లేజర్కి లేజర్ ఎక్స్టీకి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే కమర్షియల్ లేజర్లో మీకు ఇంకా బెటర్ కాంట్రాస్ట్ రేషియో ఇంకా బ్రైట్ కలర్స్ అనేవి ఉంటాయి లేజర్ ఎక్స్టీతో పోలిస్తే. సో లేజర్ ఎక్స్టీ అనేది కమర్షియల్ లేజర్కి కొంచెం చీపర్ వర్షన్ లాంటిది అనమాట. ఈ ఈ మూవీకి అయితే మీకు కమర్షియల్ లేజర్లోనే కొంచెం మంచి పిక్చర్ క్వాలిటీ అనేది అబ్జర్వ్ చేయొచ్చు మీరు. బట్ మీరు బ్యాక్ టు బ్యాక్ లేజర్ ఎక్స్టీ కమర్షియల్ లేజర్లో చూస్తేనే మీకు ఆ డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. లేకపోతే అది అసలు నెగ్లిజిబుల్ అని చెప్తాను. ఇంకా తర్వాత మనం బెస్ట్ ఐమాక్స్ ఏంటి ఈ మూవీ చూడడానికి ఇండియాలో అంటే మిరాజ్ సినిమాస్ ఐమాక్స్ వాడాలా అని చెప్తాను. ఎందుకంటే ఇది ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ కమర్షియల్ ఐమాక్స్ అనమాట. ఇందులో మనకి ఎక్సలెంట్ సీటింగ్ స్టైల్ ఉంటుంది, చాలా స్టీప్గా ఉంటుంది అనమాట. సో మీకు బెస్ట్ ఇమర్షన్ అయితే ఇక్కడ కలుగుతుంది. సో సెకండ్ వచ్చేసి ఇక్కడ మీకు 2 ఐమాక్సెస్ అయితే సజెస్ట్ చేస్తాను. ఒకటి వచ్చేసి పీవీఆర్ సెలెక్ట్ సిటీ వాక్ ఢిల్లీ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి పీవీఆర్ లోవర్ పరాల్ ఐమాక్స్ ముంబై అనమాట.
మన మన హోల్ ఇండియాలో ఓన్లీ ఈ 2 వెన్యూస్‌లో మాత్రమే కమర్షియలైజర్ ప్రొజెక్షన్ అయితే యూజ్ చేస్తారు. సో, మీకు ఇక్కడైతే మంచి పిక్చర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ ఇవి సెకండ్ ప్లేస్‌లో ఎందుకు పెట్టా అంటే, ఈ ఆడీస్ అనేవి మీకు అంత బెటర్ ఇమ్మర్షన్ అయితే ఇవ్వవనమాట. మీకు మిరాజ్ సినిమాస్ ఇచ్చినంత. సో, అందుకని చెప్పి ఇవి సెకండ్ ప్లేస్‌లో పెట్టా. ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసరికి బ్రాడ్‌వే సినిమాస్ ఐమాక్స్ గాని, పీవీఆర్ పలాజా ఐమాక్స్ గాని. బ్రాడ్‌వే సినిమాస్ ఐమాక్స్ ఏమో కోయంబత్తూర్‌లో ఉంది. పీవీఆర్ పలాజా ఏమో చెన్నైలో ఉంది. ఇవి వడాలా తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఐమాక్సెస్ అనమాట. సో, వీటిలో ఎందులో చూసినా సరే మీకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఇవి 2 కూడా మీకు లేజర్ ఎక్స్‌టీ ప్రొజెక్షన్‌తోనే వస్తున్నాయి. సో, ఆ తర్వాత మీకొచ్చేసి ఇంకా కొచ్చిలో ఉన్న ఐమాక్స్ గానివ్వండి, పీవీఆర్ ప్రియా ఐమాక్స్ ఢిల్లీలో ఉన్నది గానివ్వండి, ఇవి చూజ్ చేసుకోవచ్చనమాట. సో, మీకు సింపుల్‌గా చెప్పాలంటే బిగ్గెస్ట్ ఐమాక్స్ చూజ్ చేసుకోండి. ఇంకా విత్ లేజర్ ఎక్స్‌టీ ఆర్ కమర్షియల్ లేజర్ మీకు అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి. సో, అది కాకుండా ది నెక్స్ట్ బెస్ట్ ఫార్మాట్ వచ్చేసి డాల్బీ సినిమా. ఎందుకంటే ఈ మూవీ ఫుటేజ్ ఏం చూసినా సరే మనకు వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ అనేవి ఉన్నాయి. ఆ కలర్స్ అనేవి మనకి పాప్ అయ్యి అంత వైబ్రెంట్‌గా ఖచ్చితంగా డాల్బీ సినిమాలోనే కనిపిస్తాయి. సో, ది నెక్స్ట్ బెస్ట్ ఫార్మాట్ మీరు చూస్ చేసుకోవాల్సింది డాల్బీ సినిమా. సో, మన ఇండియాలో ఒక 3 డాల్బీ సినిమాస్ ఉన్నాయి. అవి పూణేలో ఒకటుంది, బెంగుళూరులో ఒకటుంది, హైదరాబాద్‌లో ఒకటుంది. సో, ది బెస్ట్ మీకు ఎక్స్‌పీరియన్స్ కావాలంటే పూణే డాల్బీ సినిమాలోనే చూడాలి. ఎందుకు అంటే మీరు అడగొచ్చు, 'అల్లు' సినిమాసే బిగ్గెస్ట్ డాల్బీ సినిమా గదా! అందులో అయితే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదా అని. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మెలుకుందనమాట. ఏంటి అంటే మనకి 'అల్లు' సినిమాస్‌లో ఉన్న డాల్బీ సినిమా అనేది 1.85:1 యాస్పెక్ట్ రేషియో, ఫ్లాట్ యాస్పెక్ట్ రేషియో స్క్రీన్ అనమాట. బట్ మనకి పూణేలో ఉన్న డాల్బీ సినిమా యాస్పెక్ట్ రేషియో వచ్చేసి 2.1:1 యాస్పెక్ట్ రేషియో. సో, అది అటు ఫ్లాటు కాదు, ఇటు స్కోప్ స్క్రీన్ గూడా కాదు. నేను ఇందాక చెప్పినట్టు మనకి మిగతా ఫార్మాట్స్‌లో మనకి స్పేస్ సీన్స్ అనేవి 2.0:1 యాస్పెక్ట్ రేషియోలో ఉంటాయి. సో, ఆ సీన్స్ అనేవి మనకి పూణేలో మనకి ఏ బ్లాక్ బార్స్ లేకుండా ప్లే అవుతాయన్నమాట. సో, ఇందుకే నేను 'అల్లు' సినిమాస్ కంటే పూణే సినిమా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్తున్నా. మీరు ఇంకొక డౌట్ అడగొచ్చు. 2.0:1 మనకి మూవీ యాస్పెక్ట్ రేషియో అయితే స్క్రీన్ వచ్చేసి 2.1:1 యాస్పెక్ట్ రేషియోలో ఉంది గదా! డిఫరెన్స్ ఉంది గదా అని. బట్ వాళ్ళ దగ్గర ఒక లెన్స్ కరెక్షన్ అడ్వాంటేజ్ ఉందనమాట. సో, దానివల్ల కొంచెం జూమ్ అయ్యి ఆ బార్స్ అనేవి మీకు చాలా మినిమల్ అయిపోతాయి. ఖచ్చితంగా నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. సో, ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు పూణే డాల్బీ సినిమాలో ఉంటుంది. నెక్స్ట్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఖచ్చితంగా 'అల్లు' సినిమాస్‌లో ఉంటుందనమాట. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నేను ఒక ఇమేజ్ అయితే మీకు ప్లే చేస్తాను. మనకి యాస్పెక్ట్ రేషియో అయితే ఇలా ఉంటుంది. ఎర్త్ సీన్స్‌లో అయితే ఇలా ఉంటుంది స్కోప్ యాస్పెక్ట్ రేషియోలో. ఇంకా స్పేస్ సీన్స్‌లో అయితే ఇలా ఉంటుంది. బోత్ ది ఫార్మాట్స్‌లో మనకి ఖచ్చితంగా బార్స్ అయితే ఉంటాయి. మీరది గమనించాలి. ఇంకా బెంగుళూరు డాల్బీ సినిమా దగ్గరకొస్తే దాన్ని అవాయిడ్ చేయమనే చెప్తా. ఎందుకంటే మీకు స్కోప్ స్క్రీన్స్‌లో అయితే ఖచ్చితంగా ఆ యాస్పెక్ట్ రేషియోనే చాలా తేడాగా ఉంటుందనమాట. ఎగ్జాంపుల్ అయితే ఇది మీకు స్కోప్ స్క్రీన్స్‌లో ఎలా ఉంటుందో తెలియడానికి. ఇంకా ఈ మూవీ ఐమాక్స్, డాల్బీ సినిమాలోనే కాకుండా 4డీఎక్స్, స్క్రీన్ఎక్స్, హెచ్‌డీఆర్ బై బార్కో ఈ ఫార్మాట్స్‌లో కూడా రిలీజ్ అవుతుంది. ది నెక్స్ట్ బెస్ట్ ఫార్మాట్ వచ్చేసి హెచ్‌డీఆర్ బై బార్కో అనమాట. ఈ ఫార్మాట్‌లో ఎందుకు బెస్ట్ అంటే ఇందులో మనకి ఎక్సలెంట్ కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది. చెప్పాలంటే మనకి డాల్బీ సినిమా కంటే ఇందులో ఇంకా బెటర్ కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది. ఎలాగో ఈ మూవీ స్పేస్ సీన్స్ ఎక్కువుంటాయి కాబట్టి మీకు ఆ బ్లాక్స్ అనేవి ఇంకా డీప్‌గా ఈ ఫార్మాట్‌లో అయితే కనిపిస్తాయన్నమాట. సో, అందుకని చెప్పి ది నెక్స్ట్ బెస్ట్ ఫార్మాట్ వచ్చేసి హెచ్‌డీఆర్ బై బార్కో అని చెప్తాను. ఇంకా 4డీఎక్స్ దగ్గరికొస్తే మనకి ఎఫెక్ట్స్ అనేవి ఎంత మంచిగా ఉంటాయో ఇంకా తెలీదు వెళ్లి చూస్తేనే గానీ. సో, మేబీ 4డీఎక్స్‌ని మీరు ఫస్ట్ టైమ్ వ్యూయింగ్‌కే కాకుండా సెకండ్ ఆర్ థర్డ్ ఎక్స్‌పీరియన్స్‌కి పెట్టుకుంటే కొంచెం బెటర్ అని చెప్తాను. ఇంకా స్క్రీన్ఎక్స్ దగ్గరికొస్తే దీనికొక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే మీరు మిగతా ఏం ఫార్మాట్స్ చూసినా సరే బ్లాక్ బార్స్ ఉంటాయన్నమాట. బట్ ఈ స్క్రీన్ఎక్స్‌లో అయితే మీకు బ్లాక్ బార్స్ ఉంటాయి. ఎందుకంటే త్రూ ఔట్ ది మూవీ స్క్రీన్ఎక్స్‌లో ఓన్లీ స్కోప్ యాస్పెక్ట్ రేషియోనే ప్లే అవుద్ది. స్పేస్ సీన్స్‌లో మారడం అలా ఏముండదనమాట. సో, కాకపోతే మీకు ఈ స్క్రీన్ఎక్స్‌లో ఖచ్చితంగా కొంచెం క్రాప్డ్ ఇమేజ్ అనేది ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. సో, దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇంకా హైదరాబాద్‌లో ఈ మూవీ చూడడానికి బెస్ట్ స్క్రీన్ ఏంటి అని అడిగితే ఖచ్చితంగా 'అల్లు' సినిమాస్‌లో ఉన్న డాల్బీ సినిమా అనే చెప్తాను. సో, ఎందుకంటే ఇందులో మంచి డాల్బీ సినిమా గ్రేడింగ్ ఉంటుంది. అలాగే బెస్ట్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకి డాల్బీ సినిమాలో ఉంటుంది కాబట్టి ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటది. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీకు బ్లాక్ బార్స్ అనేవి ఉంటాయి. బోత్ ఎర్త్ అండ్ స్పేస్ సీన్స్‌లో కూడా. సో, అది గుర్తుపెట్టుకొని మీరు డాల్బీ సినిమాకైతే వెళ్ళండి.
సో, ది నెక్స్ట్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఈ మూవీని మీరు ట్రిపుల్ ఏ సినిమా స్క్రీన్ 2లో చూడాలి. ఎందుకంటే ట్రిపుల్ ఏ సినిమాస్‌లో స్క్రీన్ 2 అనేది ఎపిక్ లక్స్ ఆన్ స్క్రీన్. సింపుల్‌గా చెప్పాలంటే ఇది పెద్ద సైజ్ టీవీ అనమాట. ఎందుకంటే ఇది ఎల్ఈడీ స్క్రీన్‌తో ఉంటుంది. ఇందులో ప్రొజెక్టర్ అయితే ఉండదు. సో, మీకు డీపర్ బ్లాక్స్ అనేవి ఓన్లీ ఈ స్క్రీన్‌లోనే కనిపిస్తాయన్నమాట. మీకు ఆల్మోస్ట్ డాల్బీ సినిమాలో కూడా అంత బెస్ట్ డీప్ బ్లాక్స్ అనేవి కనిపించవు. ఇందులో అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఎల్ఈడీస్ ఆఫ్ అయిపోతాయి కాబట్టి మీకు అక్కడ ట్రూ బ్లాక్ అనేది ఉంటుంది. సో, ది బెస్ట్ కలర్స్ ఇంకా ది బెస్ట్ బ్లాక్స్ అనేది విట్‌నెస్ చేయాలంటే ఈ ట్రిపుల్ ఏ సినిమాస్ స్క్రీన్ 2లోనే చూడాలి. ఎపిక్ లక్స్ ఆన్ ఫార్మాట్‌లో. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎపిక్ వాళ్ళు దీన్ని హెచ్‌డీఆర్ గ్రేడింగ్ చేద్దామని ప్లాన్స్‌లో ఉన్నారు. సో, ఆ హెచ్‌డీఆర్ కంటెంట్ వచ్చేస్తే ఇంకా బెటర్‌గా పిక్చర్ క్వాలిటీ అనేది ఉంటుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే ఇది కొంచెం చిన్న సైజ్ స్క్రీన్ అనమాట. 33 ఫీట్ వైడ్ ఉంటుంది అంతే. సో, అది గుర్తుపెట్టుకొని మీరు ఈ స్క్రీన్‌కి టికెట్స్ బుక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మీకు ప్రసాద్స్ స్క్రీన్ 4లో ఉంటుంది. ఎందుకంటే ఇది హెచ్‌డీఆర్ బై బార్కో ప్రొజెక్షన్‌తో ఉంటుంది కాబట్టి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఓన్లీ ప్రసాద్ స్క్రీన్ 4కి హెచ్‌డీఆర్ బై బార్కో కంటెంట్ వస్తేనే మీకు నేను చెప్పిన ఆ ఎక్సలెంట్ కాంట్రాస్ట్ రేషియో గానివ్వండి, ఆ డీప్ బ్లాక్స్ గానివ్వండి మీకు కరెక్ట్‌గా తెలుస్తాయి. లేదంటే నార్మల్ 4కే కంటెంట్‌లోనే ప్లే అవుతది. సో, అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మీరు ఈ స్క్రీన్‌కి అయితే టికెట్స్ బుక్ చేసుకోండి. మనకింకా ఏఎంబీ స్క్రీన్ 1 కూడా హెచ్‌డీఆర్ బై బార్కోనే. బట్ అది స్కోప్ స్క్రీన్ అనమాట. అందులో అయితే ఖచ్చితంగా ఈ మూవీనైతే నేను రికమెండ్ చేయను. ఎందుకంటే మీకు చాలా వియర్డ్‌గా ఉంటుందనమాట ఆ యాస్పెక్ట్ రేషియో అనేది. సో, మీకొక ఇమేజ్ ఏస్తాను. స్కోప్ యాస్పెక్ట్ రేషియోలో అయితే మీకు ఈ మూవీ ఎలా ఉంటుందో. సో, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఈ మూవీ స్కోప్‌లో చూడాలో లేదో. ఇంకా హైదరాబాద్‌లో ఇవి కాకుండా మీకు ది నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి పీసీఎక్స్ అని చెప్తాను. మీకు అరౌండ్ 100 ఫీట్ వైడ్ స్క్రీన్ ఉంటుంది. ఇంకా డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ కాబట్టి ఇంకా ఆసమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఇంకా కొత్తగా వీళ్ళు కొంచెం స్పీకర్స్ అప్‌గ్రేడ్ కూడా చేశారు. సో, ఇంకా మీకు ఆడియో కూడా చాలా బావుంటుంది. ఇంకా మా దగ్గర ఇవేం ఫార్మాట్స్ లేవు. మా ఊర్లో మేము ఎందులో చూస్తే బెటర్ అని అడిగితే, నేను ఫస్ట్ మీకు ఏదన్నా ఫ్లాట్ స్క్రీన్‌లో ఈ మూవీ చూడమని సజెషన్ ఇస్తాను. ఎందుకంటే మీరు చూసారు కదా ఇందాక స్కోప్ స్క్రీన్‌లో అయితే యాస్పెక్ట్ రేషియో అలా ఉంది. ఫ్లాట్ స్క్రీన్స్‌లో అయితే యాస్పెక్ట్ రేషియో అలా ఉంది అని చెప్పి. సో, దాన్ని బట్టి మీకు ఫ్లాట్ స్క్రీన్స్‌లో అయితే మీకు కొంచెం బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుందనమాట. కానీ స్కోప్ స్క్రీన్‌లో అయితే మీకు ఆ బ్లాక్ బార్సే ఎక్కువ కనిపిస్తుంటాయి కాబట్టి అది అంత మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవ్వదు. సో, మీకు ఒకవేళ ఈ ఫార్మాట్స్ ఏం లేకపోతే ఫస్ట్ ఫ్లాట్ స్క్రీన్ ప్రిఫర్ చేయండి. 4కే లేజర్ ఇంకా అట్మాస్‌తో. ఇంకా అది కూడా లేకపోతే ఇంకా స్కోప్ స్క్రీన్‌లోనే 4కే లేజర్ ఇంకా అట్మాస్ ఉన్న స్క్రీన్ అయితే మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇంకా హానరబుల్ మెన్షన్స్ వచ్చేసి నెక్స్ట్ ఎపిక్ స్క్రీన్స్‌లో కూడా ఇది చాలా బావుంటుంది. ఎపిక్ స్క్రీన్స్ అన్నీ ఫ్లాట్ యాస్పెక్ట్ రేషియోనే కాబట్టి మీకు సేమ్ ప్రసాద్స్‌లో గానివ్వండి, లేకపోతే డాల్బీ సినిమాలో గానివ్వండి ఏం యాస్పెక్ట్ రేషియో ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ మీకు 4కే లేజర్ అట్మాస్‌లోనే ప్లే అవుద్ది. ఇంకొక నెక్స్ట్ హానరబుల్ మెన్షన్ వచ్చేసి బ్రాడ్‌వే సినిమాస్ తిరుపూర్‌లో ఉన్న హైపర్ ఎక్స్ గానివ్వండి, వివిడ్ స్క్రీన్స్ గానివ్వండి. ఇవి కూడా మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తాయి. ఇవి కూడా ఫ్లాట్ స్క్రీన్స్, పిచ్ బ్లాక్ ఆడియోతో ఇంకా ఎక్స్టెండ్ ప్రొజెక్షన్ ఇంకా సౌండ్ సిస్టమ్‌తో ఉంటాయి. ఒకవేళ మీరు తిరుపూర్ దగ్గరలో ఏమన్నా ఉంటే మేబీ అక్కడ కూడా వీటిని ట్రై చేయొచ్చు. సో, అది ది బెస్ట్ ఫార్మాట్స్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీని చూడడానికి. సో, ఈ మూవీకి నేను 3 ఫార్మాట్స్‌లో అయితే వెళ్తున్నా. ఫస్ట్ డాల్బీ సినిమాకి, తర్వాత ఎపిక్ లక్స్ ఆన్ స్క్రీన్‌లో, ఇంకా ప్రసాద్ స్క్రీన్ 4లో కూడా. ప్రస్తుతానికైతే స్క్రీన్ 4లో హెచ్‌డీఆర్ బై బార్కో కంటెంట్ ఉందో లేదో కన్ఫర్మేషన్ లేదు. సో, నేను ఆ వీడియో చేసినప్పుడు అందులో అయితే మీకు కన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఆ స్క్రీన్‌కి టికెట్స్ బుక్ చేసుకోవాలో లేదో డిసైడ్ అవ్వండి. ఇంకా మూడిటి ఫార్మాట్స్‌ని కలర్స్‌ని గానివ్వండి, ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో గానివ్వండి, నేను ఆ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో, అంటిల్ దెన్ బై బై.